మంది 18,000 పోస్టులకి భర్తీ చేస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ విషయం. ఇక మూసీ పునరుజ్జీవనానికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు చెప్పారు. పోన్లే, ఒక మంచి పని అయితే చెప్పారు హరీష్ రావు గారు. ఈ విషయంలో మరి ఎటువంటి రాజకీయం చేయకుండా ఉండడానికి మేము దీనికి ఎటువంటి వ్యతిరేకం కాదు మూసీ పునరుజ్జీవనానికి అని చెప్పడం ఆహ్వానించదగ్గ విషయం. సీఎం రేవంత్ రెడ్డి కాదు, ఆయన గోబెల్స్ రెడ్డి అన్ని మాట తప్పుడే, ఒక్కటి చేయడు నిజాలు మాట్లాడనే శాపం రేవంత్ రెడ్డికి ఉన్నట్లుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు చెప్పుకొచ్చారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. మూసీ అభివృద్ధి పేరుతో హైదరాబాద్లో విధ్వంసకాండను కొనసాగిస్తున్నారన్నారు. ప్రజల ఇండ్లు కూల్చే హక్కు ఎవరిచ్చారు రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మూసీ బ్యూటిఫికేషన్ మీద సీఎం సీఎం 5-స్టార్ హోటల్లో ప్రజెంటేషన్ ఇస్తున్నారని, మీరు చేస్తున్నది ఎకలాజికల్ ప్యూరిఫికేషనా లేదా అస్థెటిక్ బ్యూటిఫికేషనా అని నిలదీశారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా బాధితుల పక్షాన కొన్ని సూటి ప్రశ్నలు వేస్తున్నామని వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ పునరుజ్జీవనానికి మరి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని చెబుతూనే మూసీ పేరిట రేవంత్ చేస్తున్న లూటిఫికేషన్ మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన మీద చిత్తశుద్ధి ఉన్నవారెవరూ ముందే పేదల ఇండ్ల మీద పడరని ఆయన తెలిపారు. పేదల ఇండ్ల మీద పడినా మరి దానికి సంబంధించిన ఇళ్లకు సంబంధించిన అన్ని పట్టాలు ఇచ్చారు కాబట్టి నేను రాజకీయం రాజకీయం చేయను అంటూనే హరీష్ రావు గారు ఎందుకో మరి రాజకీయం చేస్తున్నారు మరి అని చెప్పి మాట్లాడుకునేవారు ఉన్నారు. మూసీ పునరుజ్జీవనానికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదంటూనే మీరు మాట్లాడిన మాటలు మరి మీరు మాట్లాడే మాటలు దేనికి సంకేతంగా మీరు మరి అనుకోవాలో మీరే చెప్పాలి. మరి మీరెందుకు గత ప్రభుత్వ హయాంలో మీరు ఎందుకు దీని మీద దృష్టి సారించలేకపోయారు? ఇప్పుడు ఆరోపణలు అయితే చేస్తున్నారు, మరి గత ప్రభుత్వ హయాంలో మీరు ఎందుకు చేయలేకపోయారు? దీని మీద 10 ఏళ్ల పాటు తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానన్న మీరు 10 ఏళ్ల పాటు మీ ఫ్యామిలీ మీరు ఏం చేశారు? ఒక్క అడుగైనా ముందుకేశారా? కాబట్టి మరి మీరు రాజకీయం చేస్తున్నారో చేయట్లేదో ప్రజలు కూడా ఒక అవగాహన స్పష్టమైన అవగాహన ఉంది హరీష్ రావు గారు. కాబట్టి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం అనేవారు కూడా కాంగ్రెస్ పార్టీలో మరి ఈ రోజున మాట్లాడుతున్నారు. ఇక ఖమ్మంలో శ్రీలీల క్రేజ్ మాంగళ్యమాళ ప్రారంభోత్సవానికి హాజరై అభినందించారు మంత్రి పొంగులేటి. ప్రముఖ సినీ హీరోయిన్ శ్రీలీల ఖమ్మంలో శుక్రవారం సందడి చేశారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మాంగళ్య 30వ శాఖను శ్రీలీల జ్యోతి ప్రజ్వలన చేసి మాల్ను ప్రారంభించారు. అనంతరం మాల్లోని వివిధ భాగాలను సందర్శించి అభిమానులతో సంతోషంగా మమేకమయ్యారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. అనంతరం నటి శ్రీలీల మాట్లాడుతూ ఖమ్మం ప్రజలు మాంగళ్య షాపింగ్ మాల్కు మంచి ఆదరణ అందిస్తారని నమ్మకం ఉందని, వారి ఆశీర్వాదాలతో మాల్ మరింత విజయం అవుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్త్ర వ్యాపార రంగంలో దశాబ్దాల అనుభవంతో నాణ్యమైన వస్త్రాలు అందిస్తూ 3 రాష్ట్రాల ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న మాంగళ్య యాజమాన్యం పిఎస్ మూర్తి కాసం నమశివాయ బ్రదర్స్ను అభినందించారు. త్వరలో తమిళనాడు రాష్ట్రంలో కూడా ఒక శాఖను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అయితే తెలిపారు. శ్రీలీల మనకు తెలుసు, ఇప్పుడు శ్రీలీల ఇప్పటివరకు చెప్పుకోదగ్గ హిట్ లేకపోయినప్పటికీ సినిమాలు సైన్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 19వ తారీఖున మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్గా మరి శ్రీలీల ఉన్నారు. శ్రీలీల తర్వాత దానిలో మరొక హీరోయిన్ కూడా ఉన్నారు. సో ఇద్దరు హీరోయిన్లు వన్ ఆఫ్ ద హీరోయిన్గా ఉన్న శ్రీలీలని మరి ఆల్ ది బెస్ట్ చెప్పేటట్టుగా కూడా మనం అయితే అనుకోవచ్చు. అయితే శ్రీలీలకి ఇప్పటికే కూడా ఒక మంచి పట్టుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో, కాబట్టి అంతటి అభిమాన గణం ఆమె సొంతం అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అదేవిధంగా చూసుకుంటే హీరోయిన్ రెజీనా చేతుల మీదుగా కలర్స్ 2.0 ప్రారంభం. శ్రీకాకుళంలో 53వ బ్రాంచ్ లాంచ్ చేసిన కలర్స్ హెల్త్ కేర్ అని కూడా ప్రచురించారు. ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ కలర్స్ తన నూతన బ్రాంచ్ని 2.0ను శనివారం ఘనంగా ప్రారంభించింది. శ్రీకాకుళం నగరంలోని పాలకొండ రోడ్ పాండురంగ వీధిలో ఏర్పాటు చేసిన కలర్స్ హెల్త్ కేర్ నూతన బ్రాంచ్ని హీరోయిన్ రెజీనా కసాండ్రా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరి ఒత్తిడిని అధిగమించడం, అధిక ఆలోచనలను దూరం చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం పొందవచ్చునన్నారు. తనకు సౌత్ ఇండియా ఫుడ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. వెజిటబుల్స్ కూడా ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చారు రెజీనా కసాండ్రా. మరి ఇవి శ్రీకాకుళంలో కలర్స్ 2.0 ప్రారంభానికి వచ్చినప్పుడు ఈ మాటలు మాట్లాడారని కూడా ప్రచురించారు. ఇక గ్యాస్ కొరతలో వాస్తవం లేదు, తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. మరి మనకు తెలుసు, అమెరికా ఇరాన్ యుద్ధ నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడిందని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవితో కలిసి ఆయన హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వారు మాట్లాడారు.
రాష్ట్రంలో గ్యాస్ సరఫరా వినియోగదారుల గందరగోళం చెందుతున్న నేపథ్యంలో కొరతపై తప్పుడు ప్రచారం తిప్పికొట్టాలని అధికారులకు సూచించారు. రోజువారీగా మరి ఏదైతే బుకింగుల్లో 72% జరుగుతున్నాయని, గృహ వినియోగదారులతో పాటు మరి ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నసిద్ధంగా ఉందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ యాసంగి ధాన్యం సేకరణకు అన్ని బ్యాగులు నిల్వలకు గోదాములు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాబట్టి రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో మరి డొమెస్టిక్ గ్యాస్కి సంబంధించిన ఎటువంటి కొరత లేదు అని మంత్రి మరొక్కసారి పునరుద్ఘాటించారు. అవాస్తవాలను ప్రచారం చేయొద్దు అని చెప్పి ఆయన పలు సూచనలు అయితే చేశారని ప్రచురించారు. ఇక కరీంనగర్ నుండి కొండగట్టుకు కేంద్ర మంత్రి అంజన్న ఆశీర్వాద యాత్రను కూడా ప్రచురించారు. నేటి నుండి ప్రారంభం. కరీంనగర్ నుండి కొండగట్టు వరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర ప్రారంభించనున్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంజన్న ఆశీర్వాద యాత్ర శనివారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ పాదయాత్రలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇటీవల ఎన్నికైన బీజేపీ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. కరీంనగర్ నుండి కొండగట్టుకు పాదయాత్రలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ సహా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా పాల్గొన్నారు. శనివారం ఉదయం 7 గంటలకు కరీంనగర్లోని మహాశక్తి ఆలయం వద్దకు పూజ నిర్వహించి అనంతరం ఈ పాదయాత్రను ప్రారంభిస్తారు. బీజేపీ తరఫున కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో తాజాగా ఎన్నికైన 108 మంది సర్పంచులు, 450 మంది వార్డు సభ్యులు, 54 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ పాదయాత్రలో పాల్గొనున్నారు. బండితో కలిసి ఎన్నికల్లో గెలిచిన వారంతా పాదయాత్ర అయితే చెయ్యనున్నారు. ఇక వీరు మాత్రమే కాకుండా వేలాది మంది కాషాయ కార్యకర్తలు, భక్త మండళ్లు, స్వచ్ఛంద సంస్థలు, హనుమాన్ భక్తులు భారీ ఎత్తున బండి సంజయ్తో కలిసి కరీంనగర్ నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేసేందుకు సమాయత్తం అవుతున్నారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే ఆర్టీసీలో సమ్మె సైరన్. మరి యాజమాన్యానికి సమ్మె నోటీసులు. జేఏసీ నేతలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ప్రధాన డిమాండ్. సమ్మెకి ఎప్పుడనేది త్వరలోనే వెల్లడి. యాజమాన్యంతోనే కాదు, ప్రభుత్వంతోనే యుద్ధమని వెల్లడి. మనం చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే, ఈ ఆర్టీసీలో సమ్మె సైరన్ అనేది నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో కలపాలంటారు, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారు, అది జరగవు. మళ్ళీ ఏయో కొన్ని ప్రభుత్వం చెప్పుద్ది, దాన్ని కోరుకుంటారు. ఏం జరుగుతుందయ్యా ఈ ఆర్టీసీలో? నా చిన్నప్పటి నుంచి